and also Sri Chaitanya Junior College Rajendra sir, and also KL Group, mana RM Group. So please have your seat, sir. Gangareddy sir, please. మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది సార్. సో ఈ యొక్క టోర్నమెంట్ కి స్పాన్సర్ చేసిన సో వెల్కమ్ సార్. సో గ్రాండ్ వెల్కమ్ ఫ్రమ్. సో గుడ్ మార్నింగ్ సార్. సో ప్లీజ్ స్పాన్సర్స్ కి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మన యొక్క గిరి సింగ్ ఠాకూర్, సో ఈజ్ పిఏ ఆఫ్ అవర్ ఎమ్మెల్యే. పాషాబాయ్ అవైలబుల్ ఉన్నది ఇక్కడ. పాషాబాయ్ సార్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పాన్సర్షిప్. సైడ్ నెక్స్ట్ మనకి విన్నర్ ప్రైజ్, రన్నర్ ప్రైజ్ బ్లూ మూన్ టీమ్ వారు స్పాన్సర్ చేయడం జరిగింది. అండ్ థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అండ్ ఆల్సో శ్రీనిధి ఒలింపియాడ్ స్కూల్ వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. సో దీనికి స్పాన్సర్ చేసిన బ్లూ మూన్ టీమ్ కి శ్రీ చైతన్య శ్రీనిధి ఒలింపియాడ్ స్కూల్ కి ధన్యవాదాలు సార్. సార్ ఒక చిన్న విన్నపము. ప్రేమ ఆసక్తితో వారి మిత్రులు మరి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. వారు ఎక్కడ ఉన్న వారి ఆత్మకు శాంతి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. టీమ్ ఇంపార్టెంట్. వాస్తవానికి మనలో ఐక్యత రావడానికి ఫిజికల్ ఫిట్నెస్లో మ్యాచెస్, గేమ్సే చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఒక మంచి టీంని తీసుకొచ్చినందుకు బ్లూ మూన్ టీంని ముందుగా అభినందిస్తున్నాను. సో ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో ధరంపురి వర్సెస్ జగిత్యాల టీంలు పాల్గొంటున్నాయి. ఇద్దరికి మా తరఫున శ్రీ చైతన్య శ్రీనిధి స్కూల్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. పోటీలో గెలవడం ఎవరో ఒకరు గెలుస్తారు. ఓటమిని మనం పాజిటివ్గా తీసుకొని ఇంకో రాబోయే గేమ్లో గెలవడానికి స్ఫూర్తిగా తీసుకోవాల్సి కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బ్లూ మూన్ టీంకి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గిరీష్ ఒక మాటలో చెప్పాలంటే ఆయన చదువుకున్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం యువకునిగా. ఎందుకంటే ఒక డాక్టర్గా నేను ఉండడం, నాకు కూడా క్రీడల పట్ల చాలా ఇంట్రెస్ట్. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ చదివినప్పుడు చాలా ఆడేవాడిని. సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో స్పోర్ట్స్ సెక్రటరీని. సో దాంతో చాలాసార్లు ఇక్కడికి రావడం అన్నీ కూడా చదువుతాను. అదేవిధంగా గిరీష్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడే నాకు జ్ఞాపకం ఉంది. ఒక టోర్నమెంటు గాంధీనగర్లో ఆడిదిక్కు ఇప్పుడు కండక్ట్ చేసిండే, మీరు కూడా ఆడిన కావచ్చు. అప్పుడు కూడా నేనేం రాజకీయాలు లేని, ఎమ్మెల్యేని కాలేదు, కానీ ఒక డాక్టర్గా నన్ను అభిమానించి కొంత క్రీడల పట్ల ఇంట్రెస్ట్గా నన్ను అప్పుడే ఆహ్వానించిండు. అంటే అప్పటి నుంచి కూడా నాకు మంచి మిత్రుల్లాగా, వాళ్ళ కుటుంబానికి నేను ఒక డాక్టర్గా కూడా అన్ని విధాల పరిచయం. నేను కూడా రాజకీయాలకు వచ్చే ఎమ్మెల్యే అయినాక నా దగ్గర పిఏ ఉండేవాను అప్పుడు. అంటే అంత అటాచ్మెంట్ ఉంటే దురదృష్టవశాత్తు అట్లాంటి యాక్సిడెంట్ అనుకోవాలి, జారిపడితే దాన్ని కూడా యాక్సిడెంట్ అంటాం. అనుకోకుండా యాక్సిడెంట్లో నీళ్ళలో పడి చనిపోవడం చాలా బాధాకరం. ఒక మంచి క్రీడాకారుడు. మరి క్రీడలు అంటే మనందరికీ తెలుసు, ఒక స్నేహభావాన్ని, మన ఆరోగ్యాన్ని అన్నీ కూడా పెంపొందిస్తాయి. అలాంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న ఈ స్పాన్సర్స్ అందరికీ, ముఖ్యంగా స్పాన్సర్స్ అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ సందర్భంలో ఆటకు పిలిచిండ్రు. వాతావరణం కూడా మరి మన గిరీష్ ఎంత మంచివాడో వాతావరణం కూడా అంత మంచిగా ఉన్నది. సో
ఆ మంచితనం అనేది అక్కడి నుంచి కనబడుతుంది, స్పిరిచువల్ పవర్. సో ఆ రకంగా వాతావరణం కూడా బాగుంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు అందరూ కూడా ఈ స్పోర్ట్స్ ఆడి విన్నర్ లూజర్ అనేది కామన్, గెలుపోవటం అనేది సహజం ఆటలలో. ఒక మంచి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి ఈ టోర్నమెంట్ కంప్లీట్ కావాలని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తూ నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గ్రౌండ్ విషయంలో చాలా చిన్నగా కూడా మా క్రీడాకారులు క్రీడాభిమానులు మా సీనియర్ చెప్పారు. ఈ గ్రౌండ్ చిన్న రోడ్లో బాధపడటం వల్ల కొందరిలో కావచ్చు, అట్లీస్ట్ నేనైతే పక్క. ఎందుకంటే నేను చదువుకున్న నాడు ఈ గ్రౌండ్ అక్కడ దానికి ఉండే తుమ్మ చెట్లు ఉంటుండే, అటు అక్కడ దానికి ఉంటుండే. ఏదో అప్పుడు రకరకాల కారణాలు నడువుల ఈ ఇండోర్ స్టేడియం మనం ఎక్కడైనా ధరూర్ క్యాంప్లో కానీ ఇంకెక్కడైనా పెట్టుకునే వాళ్ళు ఇక్కడ పెట్టేసరికి ఇది మొత్తం మనకు చిన్నగా ఇబ్బంది అవుతుంది. ఈ మధ్య కాలంలో వాకాట్ శ్రీహరి గారికి ఫస్ట్ మంత్రి కాగానే జగిత్యాలకు గ్రౌండ్ మినీ స్టేడియం కావాలి, అవసరమైతే సెంట్రల్ ఫండ్స్ కూడా తీసుకోవాలి ఖేలో ఇండియాలో అని చెప్పి మరి రిప్రజెంటేషన్ ఇస్తూ ఇక మనకు దగ్గరలో లేవు. వాళ్ళ రోడ్ కనెక్టివిటీ ఉంటే అంతకుముందు గాంధీనగర్లో మన గిరీష్ ఆడిపించండి చెప్పిన, కొద్దిగా అవతల చెలిగాల్లో వాళ్ళంతరిలో చేయాలని చెప్పిన మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తే అది ఇరిగేషన్ శాఖ మంత్రి కింద ఉంటుంది. గతంలో ఇరిగేషన్ శాఖకి వెళ్ళి తీసుకొచ్చిన మన మార్కెట్ అవన్నీ కూడా చేసినాం, ఒకసారి మాట్లాడాడని చెప్పారు. 19వ తేదీ నాడు 99% ఇక్కడికి మన స్పోర్ట్స్ యూత్ ఆఫ్ స్పోర్ట్స్ మినిస్టర్ వాకాట్ శ్రీహరి గారు వచ్చే అవకాశం ఉంది, వస్తా అని చెప్పారు. వేరే కార్యక్రమం ఇలాంటిది కిక్ బాక్సింగ్ ఉన్నది. అప్పుడు మన జిల్లా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు ఉంటారు, మీరు కూడా వచ్చి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ చేయండి, మనందరం కలిసి సమిష్టి ఆడుదాం. అది అక్కడ 10 ఎకరాలలో బ్రహ్మాండంగా ఒక నూతన గ్రౌండ్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.